వైద్యురాలి అత్యాచారం హత్యకు నిరసనగా ఐఎంఏ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ సురేష్ నారాయణ మాట్లాడుతూ కోల్కతా ఘటన చాలా దారుణమని, ఈ ఘటనలో నేరస్తులను త్వరితగతిన పట్టుకుని వారికి అతిపెద్ద శిక్ష విధించాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రిలోని వైద్యులపై, వైద్య సిబ్బందిపై జరిగేటువంటి దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బందిపై దాడులని వైద్య సిబ్బందిపై దాడులని వైద్య సిబ్బందిపై దాడులని వైద్య సిబ్బందిపై దాడులు గవర్నమెంట్ ఆసుపత్రులపై దాడులని వైద్య సిబ్బందిపై దాడుల్ని వైద్య సిబ్బందిపై దాడుల్ని వైద్య సిబ్బందిపై దాడుల్ని దాడులను అరికట్టాలి, మహిళలపై దాడులను అరికట్టాలి, వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి, వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టాలి. We want justice. We want justice. We want justice. ఈ నెల ఆగస్టు 9వ తారీఖున మన కలకత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి డాక్టర్ గారు పల్మనరీ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ డాక్టర్ గారిపై లైంగికంగా వేధింపు దాడులు జరిగి తనను మర్డర్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా స్లోగన్స్ ఇవ్వడము, నెక్స్ట్ మన వంతుగా మనం కృషి చేస్తేనే నెక్స్ట్ ఇలాంటి దాడులను అరికట్టడానికి ఉన్నది. దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దాడులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలని కోరుతున్నాము. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్లైన కానీ, నెక్స్ట్ దేశానికి ఉన్న ప్రధానమంత్రి కానీ స్పెషల్ జీవోస్ తీసుకొచ్చి, స్పెషల్ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఎవరైతే ఫ్యూచర్లో ఇంకా దాడులు చేసి ఇట్లా హేమమైన చర్యలు చేస్తారో వాళ్ళందరినీ తొందరగా వాళ్ళని యాక్షన్ తీసుకొని వితిన్ 10 to 15 days 15 రోజుల్లోపు ఇలాంటి కేసులని తక్షణమే పరిష్కారం జరిగితే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇలాంటి దాడులు చేయకుండా అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని మేమందరం అనుకుంటా ఉన్నాం. ఓకే మేడం. సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ కనీస రూములు కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము. సిబ్బంది ఇచ్చేవాళ్ళు కూడా, పేషెంట్ అటెండర్స్ కూడా సిస్టర్ల మీద ఇష్టం వచ్చినట్టు గౌరవం లేదా కొట్టడం, డ్యూటీలో ఉన్న వాళ్ళపై చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో ఇటు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలను సైతం పెట్టి కుటుంబాలను వదులుకొని మేము సేవలు చేస్తాము. ఇప్పటికీ మేము అందరికీ సేవలు అందిస్తూనే ఉన్నాం. ఎవరిని ఏది కాదనుకుంటూ చూస్తున్నాం. ఏదో చిన్న మాటలకు వాటికి సిస్టర్ల పైన, డాక్టర్ల పైన గొడవలు, కొట్టడాలు ఇలాంటివి చేస్తే సర్వీస్ చాలా కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళని సివియర్గా ఖండించాలి. మాకు కూడా జీవో ఉంది. ఉద్యోగం డ్యూటీలో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. డ్యూటీలో ఉండి కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పడడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా లేడీస్కి సరైన రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇవి కూడా చాలా మంది ఉంది. ఇప్పుడు మనం జరిగిన అక్కడ హత్య కూడా పాపం ఒక లేడీ చేసిన స్టూడెంట్ని ఆమె ఘోరంగా ఇది చేశారు. దానికి ఎవరు ఏ స్పందన తీసుకుంటారో వారిని వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనుకుంటున్నారు.